అందరికీ నమస్కారం. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరి. ఈరోజు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో వైసీపీ మదనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ గారు, అలాగే రామసముద్రం మండల పరిశీలకులు కట్టి శ్రీనివాసులు గారు రామసముద్రం మండలంలో అయితే ఈరోజు పర్యటించడం అయితే కూడా జరిగింది. ఎందుకంటే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పంచాయతీ లెవెల్లోన ప్రతి ఒక్క మండలంలోన సంస్థాగత కమిటీలను అయితే నిర్మించడం అయితే కూడా జరుగుతుంది. ఎందుకంటే దాదాపు ఒక పంచాయతీలో 90 మందితో కమిటీని ఏర్పాటు చేసి తర్వాత వాళ్ళ యొక్క ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ యొక్క కార్యకర్తలకి జగన్ 2.0లో కార్యకర్తకు ఉన్నటువంటి ప్రాధాన్యతను తెలియజేసేందుకు యొక్క కమిటీలను అయితే రూపొందించడం అయితే కూడా జరుగుతుంది. ఇక ప్రతి పంచాయతీలోన ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీకి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఇట్లా మైనార్టీ, ఎస్సీ సెల్లు, బీసీ సెల్లు, ఇలాగా యొక్క స్టూడెంట్ వింగ్, ఇలాగా రైతు విభాగం, ఇట్లా అన్ని విభాగాలకు చెందినటువంటి ఆ కమిటీ సభ్యులను అయితే నియమించడం కూడా జరుగుతుంది. ఈ యొక్క కమిటీని నియమిస్తూ ముందుకెళ్తున్నారు. రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల పైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టినట్లు కూడా మనకైతే తెలుస్తుంది. ఈ కార్యకర్తకి ప్రత్యేకంగా ఒక గుర్తింపుని, ఒక పార్టీ ఒక సిద్ధాంతాన్ని అయితే వాళ్ళకి వివరించి ముందుకు వెళ్తున్నారు. మరిన్ని విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ రోజు అయితే యలవానెల్లూరు పంచాయతీ, రామసముద్రం పంచాయతీలో కమిటీలను అయితే ఫామ్ చేయడం జరిగింది. అలాగే మిగిలిన పంచాయతీల్లో కూడా ప్రతిరోజు కమిటీని ఫామ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. వారికి కమిటీలో ఫామ్ అయిన వారికి ఐడి కార్డుని ప్రొవైడ్ చేసి వారికి పార్టీలో ఒక మంచి గుర్తింపునిచ్చే విధంగా అయితే అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. మరిన్ని విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. అందరికీ నమస్కారం. మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం రామసముద్రం మండలం యలవానెల్లూరు పంచాయతీలో ఈరోజు రచ్చబండ కార్యక్రమం ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చింది ముఖ్యంగా ఈ కార్యక్రమం వచ్చిందో సంస్థాగతంగా మనం పార్టీలను ఫామ్ చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది, ప్రతి మండలంలో జరుగుతుంది, ప్రతి పంచాయతీలో కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ సంస్థాగతంగా మనం మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏమంటే పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసుకుంటే ఖచ్చితంగా పార్టీ పునాదులు బాగుంటాయి. ఇంకా రాబోయే దినాల్లో కూడా ఈ పార్టీలు ఇది వచ్చేందులో చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2.0లో ఖచ్చితంగా ఈ పార్టీలు కానీ ఏది కూడా వీళ్ళకు ఈ రోజు ఈ కమిటీలు వేసిన తర్వాత కూడా వీళ్ళకు ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం ఈ ఐడెంటిటీ కార్డ్స్ ఇంత ముందు ప్రభుత్వం ఏ రకంగా వాలంటీర్స్ ను పెట్టి ముందుకు పెట్టేసి ప్రభుత్వం నడిచిందో ఇదే విధంగా ఈ రోజు ఈ పార్టీలు సంస్థాగతంగా ఎవరెవరికి మన కమిటీలో వేసినామో వాళ్ళకందరికీ ముందు పెట్టుకొని రాబోయే దినాల్లో 2.0లో ప్రతి పంచాయతీలో ఏ డెవలప్మెంట్ కావాలంటే కూడా ఏ కాలువ కావాలా, సిమెంట్ రోడ్ కావాలా, ఫార్మేషన్ రోడ్ కావాలా, ఏదైనా లైన్లు కావాలా, వాటర్ సప్లై కావాలా, ప్రతి ఏది జరగాలంటే కూడా ఈ రోజు ఈ కమిటీలు ఎవరు ఉన్నారో వాళ్లకు ముందు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు 2.0లో ప్రభుత్వం జరిపే ఇది ఉంటుంది. కాబట్టి దీని ప్రాముఖ్యత ఏమి అనేది ప్రజల్లో కలిపేసి ప్రజలకు అందరికీ నచ్చజెప్పి యాక్చువల్లీ కమిటీలో వచ్చేందులో సర్పంచ్ ఇండోలో కూర్చొని కూడా రాయొచ్చు. కానీ అట్లా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మన అధిష్టానం ఆదేశాల ప్రకారం మేము గ్రామంలోనే పర్యటించేసి దీనికి కొన్ని అబ్జర్వర్స్ చేసి అబ్జర్వర్స్ యొక్క ముఖ్య పాత్ర ఏమంటే వీళ్ళు పోతారు విలేజెస్ లో పోయేసిందును అక్కడ ఎవరెవరు సైలెంట్ గా ఉండారు. ఇంత ముందు పార్టీకి పని చేసి కొన్ని కారణాల వల్ల కొంతమంది సైలెంట్ ఉంటారు. మళ్ళా పార్టీలో కూడా విలేజెస్ లో గ్రూపులు యాక్టివ్ గా ఉంటాయి, కొన్ని గ్రూపులు ఇన్యాక్టివ్ గా ఉంటాయి. పనిచేసే వాళ్ళు అన్నింటిలో ఉంటాయి. వాళ్ళందరినీ తీసుకొచ్చేసి అందరినీ ఒక గడువు కిందకి తీసుకొచ్చేసి ఈ కమిటీలో వేసేసి దీన్ని పటిష్టం చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీని పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇది జరుగుతా ఉంది. ఈ రోజు ఎలక్షన్ జరిగితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవుతారు. కానీ ఈ సంస్థాగతంగా మనం పటిష్టం చేస్తామనే ముఖ్య ఉద్దేశం అంటే 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పదవుల్లో కూర్చోవాలా. ఈ రోజు ఎలక్షన్ జరిగితే కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ నెంబర్ 1 వస్తుంది, సెకండ్ ప్లేస్ రోజు కూటమి ప్రభుత్వం వస్తుంది. ఈ ఫస్ట్ ప్లేస్ లో సెకండ్ ప్లేస్ కు విపరీతమైన గ్యాప్ ఉండాలా. ఫస్ట్ ప్లేస్ అనేది చాలా ముందు ఉండాలా, సెకండ్ ప్లేస్ అనేది డిపాజిట్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము పోయి విలేజెస్ లో తిరిగి పార్టీని పటిష్టం చేస్తున్నాము. ఈ యాక్టివిటీ స్టేట్ వైడ్ జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీని ప్రాధాన్యత గ్రహిస్తూ ఉన్నారు. దీనిలో కమిటీల్లో మేము సభ్యులుగా చేరతాం. మాకు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకు సేవ చేసే భాగ్యం కలిగించండి, మేము కూడా ఆయనకు తోడుగా ఉంటాం. ఆయన పార్టీ కష్టమైన పరిస్థితుల్లో ఉంది, ఈ టైంలో మేము తోడుగా నిలబడతాం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారి 2.0లో
మమ్మల్ని ముందు పెట్టి గవర్నమెంట్ నడిపిస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి మేము కూడా ఖచ్చితంగా ఆయనకి తోడుగా ఉంటామని చెప్పి చాలా మంచి స్పందన ఇక్కడ కనిపిస్తా ఉంది. ఎస్పెషల్లీ రామసముద్రం మండలంలో ఈ రోజు కూడా నేను ఇక్కడ రావడం జరిగింది. ఇదంతా చాలా ఎక్సలెంట్ గా ప్రోగ్రామ్ జరుగుతా ఉంది. రాబోయే దినాల్లో కూడా ఇదే టైప్ లో ఇప్పుడు ఆల్మోస్ట్ 50% రామసముద్ర మండలం అంతా కవర్ చేసేసాం. ఇంకా 50% బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ ఉండే 30 శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు, అబ్జర్వర్ గా ఉన్నారు. ఇక్కడ రామసముద్ర మండలానికి చాలా ఎక్సలెంట్ గా తీసుకుని పోతున్నారు. కేశవరెడ్డి గారు కానీ, వెంకటరమణారెడ్డి ఎంపీపీ గారు కానీ అందరూ ప్రతి ఒక్కరు బాగా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ పార్టీలో తొందరగా మేము ముగించుకొని ఇంకా రాబోయే అట్లీస్ట్ ఇంకా ఫిబ్రవరి 15 కానీ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ప్రతి కమిటీ కూడా ఫామ్ చేసేసి వాళ్ళకి కూడా ఆన్లైన్ చేసేసి వచ్చిందను. మన మార్చ్ లో వీళ్ళకి వచ్చిందను ఐడెంటిటీ కార్డ్స్ పంచే కార్యక్రమం కూడా పెట్టుకుంటాము. అది పెట్టుకొని ఖచ్చితంగా మేము సక్సెస్ఫుల్ గా చేస్తామని సందర్భంగా మనం అందరికీ నమస్కారం. రామసముద్ర మండలంలో మన రామసముద్ర మండలమే వైఎస్ఆర్ పార్టీకి కంచుకోట. ఎందుకు చెప్తున్నానంటే మన వైఎస్ఆర్ పార్టీ పుట్టినప్పటి నుండి రామసముద్ర మండలానికి వన్ సైడ్ గా రామసముద్రం ఉండే కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ, మండల లీడర్లు కానీ పార్టీ కోసం వన్ సైడ్ గా పనిచేసి పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎందుకంటే మన రామసముద్రం మండలమే ఈరోజు మన పార్టీకి కంచుకోట. ఎందుకంటే మన రామసముద్ర మండలంలో ఎక్కడ పోయినా, ఏ పల్లికి పోయినా, మారుమూల పల్లెల్లో కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గురించి ఇంత బాగా చెప్తున్నారంటే ఇది మన రామసముద్ర మండలమే గుర్తింపుగా ఉంది. దీనికి అబ్జర్వ్ గా చేసిన దానికి ఎంతో సంతోషించి మన నిసార్ సార్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మన మండలం గురించి నేను చెప్పుకున్న దానికి ఎంతో సంతోషిస్తున్నాను. నేను ఇంతకు ముందు 5 ఏళ్ళు కూడా నేను పార్టీ కోసము మన రామసముద్ర చైర్మన్ గా ఉన్నప్పుడు, సెకండ్ టైం నేను చైర్మన్ అయినప్పుడు మన మండలం నుండే కూడా 4 డైరెక్టర్ గా ఎన్నుకున్నాను. ఎందుకంటే మన ఎన్నుకునే దానికి ఈ పార్టీ కోసం ఇంత బాగా పనిచేస్తున్నారని. ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్ లో కూడా మన రామసముద్రం మండలం నుండి కూడా ఓట్లు మెజార్టీతో మన నిసార్ సార్ గారికి వచ్చాయి. దీనికి ఎందుకంటే దీంతో ఉన్నప్పుడు కూడా మన మండలాన్ని నుండి మన పార్టీ కోసం అంత సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి గ్రామ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ రోజు మన పంచాయతీకి వచ్చిన దానికి మన నిసార్ సార్ గారికి, మన రామసముద్రం పంచాయతీకి వచ్చిన సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారము రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రచ్చబండ కార్యక్రమం అనేది జరుపుకుంటా ఉన్నాము. అందులో అంతర్భాగంగా మదనపల్లి నియోజకవర్గం నుంచి మాకు ముఖ్యంగా రామసముద్రం మండలానికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిశీలకులుగా పార్టీని ఒక సమన్వయంతో నడిపించాలని, పార్టీ కార్యకర్తల్ని ముందుకు తీసుకోవాలని ఇక్కడికి మన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు రామసముద్రం మండలానికి ప్రత్యేకంగా రావడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఈ రచ్చబండ కార్యక్రమం చాలా దిగ్విజయంగా ఈరోజు రామసముద్రం మండలంలో జరుపుకుంటా ఉన్నాము. ముఖ్యంగా దీని ఉద్దేశం ఒకటే, కార్యకర్తలకి ఒక భరోసా. రేపు రాబోయేది 2.0 ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు పార్టీలోని సమన్వయం, ముఖ్యంగా సంస్థాగత పరంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామ పంచాయతీలో పార్టీ కార్యకర్తల్ని ఏకతాటి మీదకి తెచ్చి వాళ్ళందరినీ కూడా కార్యోన్ముఖములు చేసి వాళ్ళని పార్టీని నడిపించేటట్లుగా, వాళ్ళే పార్టీని నడిపించే విధంగా ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేత దిశగా, అంటే మరింత బలోపేతాన్ని పార్టీ విస్తరించే ఉద్దేశంతో